కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము శ్రద్ధతో వింటున్నందుకు దేవుని తరఫున మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యం వినలేనటువంటి వారు, ఈ వాక్యాన్ని రుచి చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఇంకనూ ప్రభువుని తెలుసుకోలేకుండా వారి యొక్క జీవితాలను అంధకారమయములో వారే తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతున్నారు. ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క వాక్యానికి విధేయతనిస్తూ యేసు ప్రభువుని నిజమైన రక్షకుడిగా అంగీకరించినటువంటి వారికి మోక్షం కలుగుతుంది. ఎందుకనంటే ఈ దైవ గ్రంథంలో ఎక్కడ చూసినా మంచి మాటలే కనపడతాయి తప్ప చెడ్డ మాటలు కూడా ఏమాత్రము కనపడవు. ఈ గ్రంథాన్ని చదువుకోవడం ద్వారా దేవునిని నిజమైనటువంటి రక్షకుడిగా విశ్వసించటం ద్వారా అనేక మంది జీవితాలు బాగుపడ్డాయి. వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు. ఇరుకులు ఇబ్బందుల్లో ఉండేటువంటి వారందరూ కూడా వారి యొక్క ఇరుకుల నుంచి, వారి యొక్క ఇబ్బందుల నుంచి లేవనెత్తబడ్డారనేటువంటి సాక్ష్యాలను మనం వింటున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ నిజమైనటువంటి గొప్ప దేవునిని ఆరాధించుకోవడం ద్వారా కలిగినటువంటి ఆనందం మరొకటి లేనేలేదు. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రతి వారము దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభా, ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో ఉంచండి నా ప్రభా. వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోకుండా నా ప్రభా, మీ పరిశుద్ధాత్మ శక్తి మీ బిడ్డలపై ఉంచండి నాయన. మారు మనసు లేనటువంటి వారికి మారు మనసు దయచేయండి ప్రభా. రక్షణ భాగ్యము లేనటువంటి వారికి మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ వాక్యము విని శాంతి సమాధానాలు పొందుటకు నీ కృపను అనుగ్రహించమని ఈ చిన్ని మనములు మీ పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. యాకోబుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. జేమ్స్ చాప్టర్ 4 వెర్స్ 7 to 10. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి రాలేక, దేవుని నమ్ముకోలేక, నిజమైనటువంటి రక్షకునికి తమ యొక్క సమయాన్ని ఇవ్వలేక, యేసుక్రీస్తు వారు అంటే అసహించుకునేటువంటి ప్రజలు కొంతమంది ఈ లోకములో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి గురించి
తెలియక, ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు రుచించక, ఆయన చెప్పేటువంటి బోధలను వినలేక వారి యొక్క సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకోవడమే దానికి కారణం. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వింటే, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చూసినట్లయితే నిజముగా ఆ ఆశ్చర్య కార్యాలను గురించి ఆలోచిస్తే అసలు ఈ లోకములో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలు, ఈ అద్భుత కార్యాలు ఎటువంటివో అనేటువంటి మనసు మంచి వాళ్ళకు కలుగుతుంది. అంటే ప్రభువుని ఎరిగినటువంటి వారికి అది రుచిస్తూ ఉంటుంది. ప్రభువుని తెలుసుకోలేనటువంటి వారికి ఇవన్నీ కూడా వేస్ట్గానే కనపడతాయి. అయితే ఈ చివరి దినాల్లో ప్రతి వారు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి వారి యొక్క జీవితాలను మార్పు తెచ్చుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వారి జాబితాల్లోనే చేరాలి తప్ప క్రితము జీవించినటువంటి ఆ జీవితంలోకి లోబడిపోయి, సాతాను శక్తులకు లోబడిపోయి, సాతాను యొక్క క్రియలకు లోబడిపోయి వారి యొక్క జీవితాలను వ్యర్థంగా పాడు చేసుకొని దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు చాలామంది. అందుకని ఏమంటున్నారంటే, దేవునికి లోబడి ఉండి, నిన్ను కనినటువంటి తండ్రికి, నిన్ను కని పెంచినటువంటి తల్లిదండ్రులకు ఈ లోకములో నీవు ఎంతైతే విలువనిస్తూ వారికి లోబడి నీవు జీవిస్తూ ఉన్నావో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నిన్ను కని పెంచి పెద్ద చేసి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి నీ భవిష్యత్తును కాచి కాపాడినటువంటి ఆ పరలోకపు తండ్రికి కూడా నీవు లోబడవలసినటువంటి విషయం చాలా ఉన్నది. అయితే నీ అవసరాలన్నీ కూడా గట్టెక్కిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారంటే నీకు తెలియక, యేసుక్రీస్తు వారంటే లోబడక, ఆయన నామాన్ని నీవు లెక్క చేయకుండా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నావు. చాలామంది ఆ రీతిలోనే కనబడుతున్నావు. అయితే ఆ విధముగా కాకుండా నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులను బట్టి యేసుక్రీస్తు వారే నిన్ను పెంచి పెద్ద చేసి ఒక రకమైనటువంటి స్థాయిలో నిలవబెట్టినటువంటి దేవునికి నీవు లేబడినటువంటి వాడవైతే నీవు చాలా ధన్యుడువు. నీ జీవితాన్ని అంతటినీ కూడా ఆయనకు సమర్పించుకోవాలి. లోబడినటువంటి జీవితాన్ని ప్రతి వారు కూడా అలవాటు చేసుకోవాలి. లోబడేటువంటి జీవితం ఎప్పుడు అలవాటు అవుతుందయ్యానంటే, యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడిగా నువ్వు స్వీకరించినప్పుడు, ఆయనలో ఉండేటువంటి ప్రేమను నువ్వు తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారే నా గురించి మరణించారు ఆ శిలువ మీద అనేటువంటి జ్ఞానం నువ్వు తెలుసుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ కూడా నీకు లోబడేటువంటి జీవితం నీకు అలవాటు అవుతుంది. అంతే తప్ప లోబడేటువంటి జీవితము చాలామందిలో ఉండదు. ఎందుకనంటే వారిని సాతానుడు ఏలుబడి చేస్తూ ఉంటారు. లోబడినట్లయితే, క్రీస్తుకు లోబడినట్లయితే అపవాదికి చాలా కోపం వస్తుంది. ఎందుకయ్యానంటే లోబడినటువంటి జీవితము మంచి వాళ్లకు కలుగుతుంది, క్రీస్తు ప్రేమ ఎరిగినటువంటి క్రైస్తవులకు కలుగుతుంది. అయితే క్రైస్తవులకే కాదు, క్రీస్తుని వెంబడించినటువంటి ప్రతి వారికి కూడా ఈ లక్షణాలు అలవడతాయి. అయితే దానిని చూసి సాతానుడు ఓర్వలేక వేరో రకమైనటువంటి పన్నాగాలు అతని మీద వేస్తూ ఉంటాడు. మంచిగా ఆయన యొక్క జీవితం ముందుకు సాగుతుంది అనేటువంటి సమయంలో ఏదో రకమైనటువంటి చేదు బాణాలు ఆ మనిషి మీద వేస్తూ ఉంటాడు. అయితే దేవునికి లోబడినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసేటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు, ఆయనలో విశ్వాసముతోటి మంచిగా దేవునిలో సాగుతూ ఉన్నప్పుడు అపవాది అతని నుంచి దూరమైపోతుంది. అందుకని ఆ మాట కూడా చెప్తున్నారు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి
పారిపోవును. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించాలని అంటే చాలా శక్తివంతమైనటువంటి జీవితం నీకు కావాలి. అపవాదిని నువ్వు దూరపరచాలంటే నీకు చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితము నీకు ఉండాలి. అపవాదిని నీలో నుంచి, నీ కుటుంబంలో నుంచి తరిమివేయాలని అంటే యేసుక్రీస్తు వారిని నీవు పటిష్టముగా గట్టిగా ఆరాధించాలి. ఆయనలో నిమగ్నమైపోయి ఉండాలి. ఆయన సన్నిధిలో మోకరించి దివారాత్రులు కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకనంటే నీకు చేసినటువంటి ఆ గొప్ప ఉపకారాలకే. దేవుని నీవు ఆశ్రయించే కొలదే సాతానుడు ఎక్కువగా నిన్ను వెంటాడుతూ ఉంటాడు. అటువంటప్పుడు ప్రార్థన జీవితము నీకు ఎక్కువగా కలిగి ఉంటే సాతానుడు నీ దగ్గరకు రానే రాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారనంటే అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. నీకు ఎప్పుడైతే బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉంటుందో, ఎప్పుడైతే దేవునిలో నీవు నిండారుగా మంచి మనసుతో ప్రార్థన జీవితము నీవు కలిగి ఉండవో అప్పుడు అపవాదికి నీ దగ్గర స్థానము ఉండదు. వాడు వేసేటువంటి కుయుక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎల్లప్పుడూ కూడా నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిపోయి ఉంటావు. ఎప్పుడు? ప్రార్థనా జీవితము కలిగి ఉన్నప్పుడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. చూసారా? దేవుని యొద్దకు రండి. ఫస్ట్ని యు కమ్ టు ది లార్డ్ జీసస్ క్రైస్ట్. నీవు మొదటగా దేవుని వెతుకు. నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి సాతాను క్రియలను దూరపరుచు. అలాగ దూరపరిచినట్లయితే నీవు దేవుని దగ్గరకు రాగలవు. నీవు సాతానుని ఎప్పుడు కూడా వెంట పెట్టుకొని ఉన్నట్లయితే నీవు దేవుని దగ్గరికి రాలేవు. ఎందుకయ్యానంటే సాతాను యొక్క శక్తి ఎక్కువైపోద్ది, దేవుని యొక్క శక్తి నీకు తక్కువగా కనపడుతుంది. అందుకని నువ్వెప్పుడు కూడా ప్రార్థనామయమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు సాతాను శక్తులను ఎదురించటానికి నీకు దేవుడే తగినటువంటి సహాయాన్ని అందిస్తాడు. అటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలని అంటే నీవు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా నీవు నేర్చుకోవాలి. చదువులేనటువంటి వారు ఎవరి చేతనైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మాటలను చదివించుకొని యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ గొప్ప ఆశ్చర్య కార్యాలు ఎటువంటియో మీరు వినాలి, చదువులేనటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క శక్తి చాలా గొప్పదే అని తెలుసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని దగ్గరికి నీవు ఎప్పుడైతే వస్తావో, దేవునిలో నువ్వు ఎప్పుడైతే మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆయనని గోజాడుకుంటావో ఆయన సన్నిధిలో, అప్పుడు దేవుడే మీ యొద్దకు వచ్చును, ఆయన మీ యొద్దకు వచ్చును అనేటువంటి వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుడే మన దగ్గరికి దిగు వస్తాను, మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాను, నీ బాధలన్నింటినీ కూడా తీసివేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం వెళ్ళలేక మనము చాలా నిరాటంకంగా మనం కనపడుతున్నాం దేవునికి. ఆయన దృష్టిలో మనం నిలవలేకపోతున్నాం. నీ మనసు మంచిదైతే, నీ ప్రవర్తన మంచిదైతే మంచిగా నిలబడతావు, ఆయనను అంగీకరిస్తావు, నిజమైనటువంటి రక్షకుడిగా నీవు స్వీకరిస్తావు. అలా స్వీకరించినట్లయితే దేవుడేం చేస్తానంటున్నాడో, మీ దగ్గరికే వస్తాను నేను. ఫస్ట్ నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, నీ మనసును శుభ్రం చేసుకోవాలి, హృదయములో ఉండేటువంటి ఈ యొక్క చెడ్డ తలంపులన్నిటినీ కూడా నీవు తీసివేసుకోవాలి. ఈ యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా నీవు కడుగుకోవాలి. అలాగ కడుకున్నట్లయితే నీవు దేవునిని ఆహ్వానిస్తావు, దేవుడు నీ దగ్గరికే దిగి వస్తారు అని ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. దేవునికి స్తోత్రం. చూసారా, మనము సిన్నర్స్ అంటే పాపాత్ములము. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనుష్యుడు కూడా
పాపముతోటి నిండినటువంటి వాడే. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనల్ని పిలుస్తున్నారు, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. మీ చేతులను శుభ్రం చేసుకొనిడి అని అంటే చేయరానటువంటి పనులను క్రిత జీవితంలో నీవు చేసావు, ఎందరినో నీవు బాధించావు, ఎందరినో నీవు అవమానపరిచావు, నీ చేతులతో చేయలేనటువంటి కార్యకలాపాలన్నీ కూడా నీవు చేసావు. కాబట్టి నీవు దేవునిని తెలుసుకున్నప్పుడు అటువంటి కార్యాలన్నింటినీ కూడా నీవు దూరం చేసుకో. అందుకని ఏమంటున్నారంటే, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనిడి అంటే యు ఆర్ ఆల్వేస్ క్లీన్. ఎప్పుడు కూడా పరిశుభ్రముగా, క్లీన్ యువర్ హ్యాండ్స్, పరిశుభ్రమైనటువంటి చేతులతో ఆయనను ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. అంటే పరిశుభ్రమైనటువంటి చేతులతో అంటే నీవు శుభ్రమైనటువంటి నీళ్లతో కడుక్కొని దేవునిని ఆరాధించడం కాదు. నీవు చేయలేనటువంటి పనులను నీవు క్రితం చేసావు గనక ఆ దుష్టక్రియలకు స్వస్తి చెప్పి నిజమైనటువంటి మనసుతోటి దేవునిని ఆరాధించమని ఈ వాక్యములో మనకి తేటతెల్లంగా చెప్తా ఉన్నారు. చేతులను శుభ్రపరచుకొనిడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. దేవునికి స్తోత్రం. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి అంటే ఏంటి? మన యొక్క మనసులు, మన యొక్క హృదయాలు ఎప్పుడు కూడా పాపకార్యములైనటువంటి తలంపులతోటే ఆలోచిస్తూ ఉన్నాయి. పాపాత్ములైనటువంటి మనము మన జీవితాలలో దేవుని యొక్క మహిమను గూర్చి మనం పొందలేక, ఆ మహిమను గూర్చి చెప్పుకోలేక, ఆ మహిమను కొలవలేక మనం ఏం చేస్తున్నామనంటే ఆ పరిశుద్ధతకు దూరంగా జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి మనసు మనలో లేనే లేదు. అందుకని ఏమంటున్నారు? ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. ద్విమనస్కులారా అంటే రెండు మనసులు కలిగినటువంటి వ్యక్తులు. రెండు మనసులు అని అంటే ఇది దేవునిలోకి వెళతా, దేవుని యొక్క కార్యకలాపాల్లో పాలు పంపులు పొందుతా, దేవుని యొక్క రొట్టె ద్రాక్షారసము తీసుకుంటూ కూడా మేము నిజమైనటువంటి భక్తులుగా నీవు చలామణి అవుతూ మరలా నీవు బయటకు వచ్చినటువంటి కార్యకలాపాలలో, సాతాను శోధనలో, సాతాను చేసినటువంటి ఈ యొక్క కార్యకలాపాలలో నీవు పాలు పొందుతూ ఉన్నావు. అంటే అటు దేవునికి కూడా నీవు చేస్తూ ఉన్నావు, ఇటు సాతానుడికి కూడా నీవు పూజలు చేస్తూ ఉన్నావు. అటువంటి వారితో ద్విమనస్కులారా అంటే రెండు మనసులు కలిగినటువంటి వారు, రెండు ఆలోచనలు కలిగినటువంటి వారు, ఎక్కువగా సాతానుకి ప్రేరేపణ కలిగినటువంటి వారే ఎక్కువగా సాతాను కార్యాలు చేస్తూ ఉన్నావు. చేయరాని కార్యాలన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు. దేవుని కార్యాలని మర్చిపోతూ ఉన్నావు. నామకహాగా దేవుని నీవు పూజిస్తూ ఉన్నావు. అందుకని అంటున్నారు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. పరిశుద్ధమైనటువంటి మనసు నీలో ఏమీ లేదు. ఎంతసేపు కూడా నీవు ఇతరుల గురించి మంచిగా మాట్లాడటం లేదు, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకోవటమే. దైవజను గురించి ఇంకొక రకముగా, విశ్వాసుల గురించి ఇంకొక రకముగా, ఆ చర్చిలో నీకు కావలసినటువంటి ఆ యొక్క మూలస్తంభంగా నిలబడాలనేటువంటి కోరిక నీకు ఉన్నట్లయితే దాని నుంచి తీసివేశారనేటువంటి ఆ యొక్క మనసును భరించుకోలేక ప్రతివారు కూడా నిన్ను పొగడకోవాలి అనేటువంటి స్వభావంతో నిండి ఉన్న నిన్ను స్వచ్ఛమైనటువంటి మనసుతోటి ఉండాలి అని దైవజనుడు చెప్పినప్పుడు నీవు దాన్ని అంగీకరించలేకపోవటం, దైవజనుని దగ్గర నీవు చేతులు కట్టుకుని నిలబడటం, బయటకు వచ్చిన తర్వాత దైవజను గురించి నీవు చెడ్డగా మాట్లాడటం. ద్విమనస్కులారా రెండు రకాలైనటువంటి మనసులతోటి నీవు యాక్ట్ చేస్తూ ఉంటున్నావు. అటువంటి వారిని దేవుడు స్వీకరించడు. అటువంటి వారికి దేవుని దగ్గర స్థానము లేదు. ఎందుకనంటే దేవుని నీవు తెలుసుకుని కూడా ఏం చేస్తున్నావు అని అంటే దేవునికి దూరంగా ఉంటున్నావు. మత్తయి సువార్త 23వ అధ్యాయము
13-15 వచనాల్లో ఒక చక్కని మాట ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 23 వెర్స్ 13-15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. దేవునికి స్తోత్రం. చూసారా, పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. అంటే దేవుని యొక్క మాటలనే విన్నవారిని విననీయరు. దేవుని యొక్క బాటలో నడిచేటువంటి వారిని దేవుని యొక్క బాటలో నడవనివ్వరు. ఎందుకయ్యానంటే నీకు భయము. ఆమె ఎంత భక్తిపరురాలుగా జీవిస్తుందో అనేటువంటి భయము, ఆమె నడతలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయనేటువంటి భయము, అతను దైవజనుడు మంచిగా జీవిస్తున్నాడు అనేటువంటి భయము. అందుకని అతని మీద ఏదో రకమైనటువంటి నింద, వారి పట్ల ఏదో రకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు నీవు లేవనెత్తేటువంటి మనస్తత్వంతో ఉంటావు. అందుకని మనుష్యుల ఎదుట పరలోక రాజ్యాన్ని మీరు మూసివేస్తారు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశించరు. దేవుని యొక్క గుడి అంటే నీకు మంచిగా కనపడదు. దేవుని యొక్క మందిరానికి నీవు వెళ్ళలేవు. దేవుని యొక్క పాటలు నువ్వు పాడలేవు. దేవుని యొక్క ప్రార్థన నువ్వు చేయలేవు. దేవుని సన్నిధిలో చేసేవారిని చేయనీయు. ఎందుకనంటే నీవు భయముతో కూడుకొని ఉంటావు. పాపాత్మురాలువు గనక, నీవు పాపాత్ముడువు గనక దేవుని యొక్క బిడ్డలను నీవు ఆ మందిరంలోనికి నీవు రానియవు. నీకు స్థానము లేదు అక్కడ. నీవే గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటావు, నీవే భక్తిపరుడిలాగా ఫీల్ అయిపోతూ ఉంటావు. కానీ అటువంటి మనస్తత్వములో దూరము చేసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించినట్లయితే నీవు చాలా ధన్యుడుగా కనపడతా ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలనంటే దేవుని యొక్క మాటలకు విలువనివ్వాలి, దేవునికి నీవు లోబడి ఉండాలి. కాబట్టి మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపరేవరు. ఏంటి నీకు కలిసి వచ్చేటువంటి సంగతి? ఏ విధమైనటువంటి లాభం నీకేమైనా ఉన్నదా? దేవునికి అందరూ ఆరాధించుకునేటువంటి దైవ సాన్నిధ్యంలోనికి నీవు వెనకాడుతున్నావు, నీవు రాలేకపోతున్నావు. కాబట్టి వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. ఇటువంటి కార్యకలాపాలు చేసినటువంటి నీవు వ్యాకులపడుడి, పశ్చాత్తాపం చెందు, దుఃఖపడుడి, దుఃఖముతో వారి గురించి ప్రార్థన చేయి. మారు మనసు లేనటువంటి వారి మారు మనసు కావాలని ప్రార్థన చేయి. దేవుని మందిరంలోనికి రాలేనటువంటి వారి గురించి రాలేకపోతున్నారు అనేటువంటి ప్రార్థన నువ్వు చేయి. దుఃఖముతోటి, వేదనతోటి దేవుని దగ్గర నీవు గోజాడు. ఇతరుల గురించి నీవు అడుగు. అలా అడిగినట్లయితే దేవుడే నీ దగ్గరికి వస్తాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి కృప, అటువంటి మనసు, మంచి మనసు, అటువంటి ప్రార్థనా శక్తి దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని
మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోవలసిందిగా కూర్చున్నాం. ప్రేమ గలమన యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా నాయనా, ఈ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి, కృప చూపించండి. ఎవరైతే మీ సన్నిధిలోకి నా ప్రభువా రాలేకుండా నా తండ్రి వారి యొక్క జీవితాలను వెనకంజ వేసుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని తెలుసుకోలేక, మీకు లోబడి ఉండేటువంటి మనస్తత్వాన్ని ప్రతి వారికి దయచేయండి. ప్రతి వారికి మంచి మనసును ప్రసాదించండి. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించేటువంటి కృపను దయచేయండి నా ప్రభువా. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి. మీ గాయపడిన హస్తముల చేత నా ప్రభువా వారి యొక్క గాయములను కట్టండి నా ప్రభు. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని మీ ప్రియబిడ్డలకు అందించిన నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి వారికి దయచేయమని ఈ చిన్న మరవలను పరలోకంలో చేరని మా ప్రభును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ చెవి ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపము కాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనం. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.